నమస్తే జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. గురుగారు కాలర్ ఉన్నారండి, మొదటిగా కాల్ తీసుకుందాం. రవి గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. హలో హలో, రవి అండి నా పేరు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 79 1989 89. ఓకే. నవంబర్ 22 నవంబర్ 22 89. టైం చెప్పండి. ఉదయం 10:30 ఓకే. ఎక్కడ పుట్టారు? ఖమ్మం జిల్లా తలార. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఉద్యోగం, వివాహం గురించి మాట్లాడండి గురుగారితో. నమస్తే. గురుగారు, చెప్పండి. వివాహం, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు మీకు అష్టమ స్థితిలో ఉన్నాడు. మీది ఏంటండి? రాశి సింహరాశి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. వివాహానికి అధిపతి అయినటువంటి చంద్రుడు 8వ ఇంట్లో ఉన్నందువలన ఇది అష్టమ స్థితిలో ఉండటం కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. అందులో కూడా ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషం ఉన్నందువలన వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతి పౌర్ణమికి చంద్రునికి పూజ చేసుకోవటం, ప్రతిరోజు లలితా సహస్రనామం చదవటం వలన తప్పకుండా మీకు వివాహ జీవితానికి సంబంధించినటువంటి సమస్య తొలగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. అయితే గురువు దృష్టిలో ఉన్నాడు కాబట్టి వివాహ అనంతరమే మీకు ఉద్యోగం వచ్చేదానికి లేదా ఉద్యోగంలో స్థిరపడేదానికి అవకాశం ఉంది. మరో కాలర్ అండి గురుగారు, నాగేశ్వరరావు గారు, ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/5/69. ఇంకొకసారి చెప్పండి. 69. ఎక్కడ పుట్టారు? టైం చెప్పండి. అలాగే సాయంకాలం 5:20 ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. నాగేశ్వరరావు గారు, ఎన్నిసార్లు తెలుసుకుంటారు జాతకాన్ని? అంటే నేను ఈసారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారా? నేను బిజినెస్ అది ఒక 1 year అవుతుంది, యాక్సిడెంట్ అయింది నాకు. నేను రైతాపురం చేసానండి. అదే కంటిన్యూ చేయమంటారా లేదా ఆర్థిక పరిస్థితి వాళ్ళని దాని గురించి చెప్తారని అడుగుతాను. ఆరోగ్య స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ మొదలైంది కాబట్టి మొదట్లోనే యాక్సిడెంట్లో ఏదో ఒకటి ఇరగొట్టి పక్కన కూర్చోబెట్టాడు. 2014 సెప్టెంబర్ 2024వ తారీఖు రాహు మహాదశ మొదలైంది. ఆ దశ మొదలైన తర్వాత నుంచే ఇబ్బంది పెట్టడానికి కారణమైంది. అయితే ఇక్కడ 2017 జూన్ వరకు కొంత ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి రైస్ వ్యాపారం అది మీకు మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి, దానివల్ల మీకు మంచి ఫలితమే ఉంటుంది. కాకపోతే 2017 జూన్ వరకు మరలా ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే తీర్థయాత్ర తప్పకుండా చేయండి. తీర్థయాత్ర అంటే ఏదో ఒక గుడికి వెళుతూ ఉండండి నెలకు ఒకసారి. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎక్కడైనా సరే విశేషమైనటువంటి గుళ్ళు ఉంటే అది చేయటం వల్ల మీకు ఈ రాహు దశలో దశంతా కలిగేటువంటి చెడు ఫలితం ఈ రాహుతోనే అయిపోతుంది అలా తిరగటం వల్ల. కాబట్టి అటువంటి పరిస్థితి మీకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి విశేషమైన గుడి ఉంది లేదా కొద్దిగా తీర్థయాత్ర చేయటం జూన్ వరకు. ఆ తర్వాత మీరు వ్యాపారం మొదలుపెట్టండి, మరలా మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ అండి, మాధవి గారు, నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/6/1980. ఓకే. టైం ఉదయం 7:15 చెన్నై అండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఏ విషయం గురించి? ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు కేతు మహాదశలో రాహు జరుగుతూనే ఉన్నాడమ్మా. రాహు 2వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ. అందువలన ఆర్థిక సంబంధమైనటువంటి కుటుంబ ధన సంబంధమైనటువంటి సమస్యలతో మీరు బాధపడటానికి కారణమవుతుంది. అష్టమ కేతువు కుటుంబ స్థాన రాహు ఉన్నటువంటి ఈ దశాంతర దశలు మీకు 2017 మే 16వ తారీఖు వరకు జరుగుతుంది.
అంతవరకు తప్పకుండా ఓపికగా ఉండాల్సిందే తప్ప మీరేమీ చేసేదానికి ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏమీ ఇక్కడ కనపట్లేదు. కానీ ఆ తర్వాత గురువు అంతర్దశ వస్తుంది. గురువు దశమాధిపతి అయి సప్తమాధిపతి అయి ఉన్నందువలన తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం తప్పక కలిగి ఉండటం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అంతవరకు కూడా తప్పక ఈ కేతువులు రాహు జరుగుతుంది కాబట్టి ఒకసారి కాళహస్తికి వెళ్ళి రాహుకేతులు పూజ అది చేయించుకుంటండి. వచ్చే మే వరకు ఇట్లాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి కొంత మెరుగుపడేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ చేసుకురావటం వల్ల మీకు ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మరో కాల్ తీసుకుందామండి. లక్ష్మి గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటండి? 15/2/1980. ఓకే. టైం అండి? టైం పొద్దున్నే ఉదయం 7:30. ఓకే. ఎక్కడ పుట్టారు? గంగావతిలో పుట్టామండి, కర్ణాటక గంగావతి. ఓకే ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? అదే నా గురించి పిల్లలకి అది ఎలా ఉంటుందా బాగుంది మాట్లాడండి. మీది లగ్నం వచ్చేసమ్మా, మీది కుంభలగ్నం, రాశి మకర రాశి, పంచమాధిపతి అయినటువంటి అంటే సంతాన స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ లగ్నంలోనే ఉన్నాడు. ఇక్కడ రవితో కేతువుతో కూడా బాగానే ఉంది. కానీ సప్తమంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క కలయిక వలన మీ జన్మజాతకంలో ఆ దోషం ఉన్నది. అష్టమ శని దోషము, కుజరాహువులు సప్తమంలో కలిసి ఉండటం ఇది దోషాన్ని ఇస్తుంది. కాబట్టి లోయర్ అబ్డమెన్స్లోనూ మీ హెల్త్ పిల్లలు బాగానే ఉంది, మీకు సంబంధించినంత వరకు మీది అంత గొప్పగా లేదు. ఆ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మానసికమైనటువంటి ఆందోళన, భయంగా ఏమో అయిపోతుంది అన్నటువంటి భయం నుంచి మాత్రం బయటపడండి. అలాంటిది మాత్రం పెట్టుకోవద్దు. మిగతాది ధనంలో ఇక్కడ జాతకంలో భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, గృహ వాహన సుఖస్థానాధిపతి శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నందువల్ల అది మేలు చేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతినిత్యం అమ్మవారిని ఆరాధన చేయండి, దానివలన మీకు మేలు జరుగుతుంది. గురుగారు, చాలామంది కూడా జాతకం ఎక్కడ చెప్పించుకోవాలి అనే విషయంలో సందిగ్ధత ఉంటుంది చాలామందికి. అంటే ఒకరి దగ్గర కాకుండా 2-3 దగ్గర చెప్పించుకుంటారు, ఎందుకంటే వారికి అనుకూలంగా వారు చెప్పలేకపోవడం వల్ల. దీని గురించి ఏమంటారు? ఇక్కడ జ్యోతిష్యానికి సంబంధించినంత వరకు అనుకూలత ప్రతికూలత అనేది ఉండదు. జ్యోతిష్యంలో ఏమైతే ఉందో అది నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి దగ్గరే చెప్పించుకోవటం మంచిది. ఎందుకంటే ముఖస్థుతి వల్ల మీకేం రాదు. ఆహా ఓహో వీరుడివి సూర్యుడివి అంటే నీకు ఒక మనోధైర్యం వస్తుందేమో తప్ప నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడం వల్ల అది మీకే నష్టం కలుగుతుంది. ఎలా అంటే ఆరోగ్యంలో ఏదైనా ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకోకుండా నువ్వు బాగానే ఉన్నావులే అని ఏదో మందులు ఇచ్చి పంపిస్తే దానివల్ల నష్టం అది నీకే అవుతుంది. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటి దాన్ని 4-5 దగ్గర చెప్పించుకోవటం అన్నది వారి యొక్క విఘ్నతను బట్టి ఉంటుంది తప్ప వాస్తవంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది చాలా కఠినంగానే ఉంటుంది. అందులో ఉన్నటువంటి నిర్ణయాలను చెప్పవలసి వచ్చినప్పుడు మేమేదో మనోభావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకోసమో కఠినంగా చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. అక్కడ అందులో సక్రమంగా సానుకూలంగా ఉందనుకోండి, వాళ్ళకి సక్రమంగా సానుకూలంగానే చెప్తాం. అందులో కఠినమైనటువంటి మాటలు ఉన్నాయనుకోండి, వాటిని కొద్దిగా అంత కఠినంగా కాకపోయినా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఉన్నదని చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జ్యోతిష్ శాస్త్రం అంటే అది పూర్తిగా నీ జీవితం అని కాదు. నీకు సముద్రం ప్రయాణం చేసేటప్పుడు దిక్చూచి ఎలాగ నీకు దిక్కును చూపించి ఒక దరిని ఎలా చేరుస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా కష్టసుఖాల్లో మనం ఉన్నప్పుడు వాటిలో నుంచి సుఖంలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మనం కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు అసలు ఏమీ కనిపించదు, వెలుతురే కనపడదు, అంటే ఎటు వెళ్ళాలో అసలు కనపడదు, అగమ్యగోచరంగా ఉంటుంది. అలాంటి స్థితి నుంచి బయటపడేందుకు ఒక దిక్చూచిగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి శాస్త్రం జ్యోతిష్యం. దీన్ని నాలాంటి కొందరు వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం లేకపోతే వారి యొక్క స్వలాభాల కోసం దాన్ని మార్చి చెప్తుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చెప్పించుకొని కూడా దానివల్ల ప్రయోజనం లేదు, దానికి మీకే నష్టం జరుగుతుంది. గురుగారు కాల్ తీసుకుందామండి. నాగమణి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? 2001. కాస్త గట్టిగా మాట్లాడండి. మా పాప గురించి అండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2001 సంవత్సరం అండి. వినిపించట్లేదండి. వినిపించట్లేదు. 2001. ఓకే, 2001 ఆగస్టు 12 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలు. ఓకే అండి. ఎక్కడ ప్లేస్? వైజాగ్ అండి. వైజాగ్. ఆగస్టు 12, 2001 మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు వైజాగ్లో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప చదువు అది. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో.
నమస్తే గురుగారు నమస్కారం. నమస్తే, చెప్పండి. పాప చదువు అది ఎలా ఉంది? విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ జన్మజాతకంలో సప్తమంలో ఉన్నప్పటికమ్మా శుక్రునితో రాహుతో కూడా ఉన్నందువలన ఇక్కడ చదువుకి అంత ఇబ్బంది ఏమీ కలగలేదు, కానీ చదువు చక్కగా చదువుకుంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. లగ్నంలో కేతు ఉన్నటువంటి జాతకం, ధనుర్లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం 1వ పాదం, 6వ ఇంట్లో శని, సప్తమ గురు రాహు అలాగే శుక్రుడు, అష్టమ రవి, 9వ ఇంట్లో బుధుడు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఈ కుజుడు స్వస్థానమై ఉన్నప్పటికీ శని చూడటం వలన ఇది కుజదోషం అంటాం. కాబట్టి ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం మంచిది. ఆ పాప బాగానే చదువుకుంటుంది, అలా అని చెప్పేసి ర్యాంకులు రావాలనో లేకపోతే ఇంకోటో మీరు ఊహించుకేసుకొని, లేకపోతే పెద్ద పెద్ద చదువు అయితే ఉన్నది, పెద్ద చదువులే ఉన్నాయి, కానీ కాకపోతే ర్యాంకుల్లాగా ఏమంటారంటే యూనివర్సిటీస్లో ఫ్రీ సీట్ కోటా లేదా డాక్టర్ సీటు ఫ్రీగా తేవాలి, ఇలాంటి ఆలోచనలు మానుకోండి. ఎందుకంటే ఈ జన్మజాతకంలో చదువు అయితే ఉన్నది, కంగారు పడాల్సిన అవసరం లేదు. కుజదోషం ఉంది, దానికి పరిహారం చేయించుకోండి, బాగుంటుంది. మరో కాలర్ అండి, స్వర్ణలత గారు కడప నుంచి. నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ఎవరి గురించి అండి? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/6/1979. 79. టైం అండి? ఉదయం 7:30కి. ఓకే. ప్లేస్? కడప దగ్గర పల్లె, చిట్టాయి పల్లె అని ఇప్పుడు లేదు అక్కడ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. మీ జాతకంలో అమ్మ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం అమ్మ మీది. దానికి తప్పక పరిహారం చేసుకోండి. ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది, జాతకంలో రవి వ్యయంలో ఉన్నాడు. ఇది 2017 అంటే మార్చి 15వ తారీఖు వరకు కొద్దిగా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే 2017 మార్చి 15వ తారీఖు నుంచి చంద్రమహాదశ వస్తుంది. ఈ చంద్రుడు ధనస్థానంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువుతో చేరి ఉన్నందువలన ఇది ఆ చంద్రదశ అమోఘంగా, తర్వాత కుజదశ కూడా చాలా చక్కగా ఉండేటువంటి జాతకం. సంపూర్ణ కాల సర్పదోషం ఉండటం, ఇక్కడ 12వ ఇంట్లో రవి ఉండి ఆ రవి మహాదశ జరుగుతూ ఉన్నందువలన కొంత ఆరోగ్యం క్షీణించేదానికి అవకాశం. రేపు మార్చి 15వ తారీఖు వరకు బాగలేదు, చాలా జాగ్రత్త. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, అలాగే రాహుకేతువులకి కూడా పూజ చేయించుకోండి. ఆ తర్వాత వచ్చే దశాంతర దశలు తప్పకుండా బాగుంటాయి. మరో కాలర్ అండి, గురుగారు నిర్మల గారు వైజాగ్ నుంచి. హలో అండి నిర్మల గారు. హలో, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/5/1990 అండి. ఓకే. టైం? మేము ఉదయం 7:40 అండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? తణుకు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఉద్యోగం, వివాహం గురించి. మాట్లాడండి గురుగారితో. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం, 4వ పాదం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకి కేతువుకి మధ్యలో బంధింపబడి ఉన్నాయి. అయితే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. దశమాధిపతి భాగ్యరాశిలోనే ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గురు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ గురు జాతకంలో ధనస్థానంలో ఉన్నాడు, లాభాధిపతి చక్కగా మళ్ళీ 2వ ఇంట్లో ఉండి తన అష్టమ స్థానాన్ని చూసుకుంటున్నాడు, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉద్యోగము, వివాహము కొంత ఆలస్యంగా ఉన్నవి, అందువల్లనే ఇప్పుడు ఆలస్యం అవుతుంది. వచ్చే డిసెంబర్ తర్వాత వివాహము ఇదంతా కూడా ఉన్నది. అప్పుడే ఉద్యోగం కూడా వివాహ అనంతరం బాగా సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. గురుగారు ఇంకో కాల్ తీసుకుందామండి. పద్మ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/8/2011 అండి. 2/8/2011. టైం అండి? హలో, చెప్పండి టైం. 11:55 ఉదయం అండి. ఓకే అండి. ప్లేస్ ఇక్కడ? గుంటూరు అండి. గుంటూరులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప ఫీజు గురించి, పేరు గురించి అండి. పేరు గాయత్రి అండి, తాన్యా గాయత్రి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా పాప పేరు నక్షత్రాన్ని బట్టి పెట్టామండి, తాన్యా గాయత్రి అని. అందరూ అలా ఉండకూడదు అంటారు, నిజమేనా? బాగుందా లేదా అండి? ఎలా ఉంటుంది?
అందరూ అనేదానికి వేరమ్మా, మంచి పేరే, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే రేపు పిలిచేటప్పుడు ఒకే పేరు పిలుస్తారు. అది తాన్యానా గాయత్రి అన్నది మీరు అదే నిర్ణయించుకోవాలి. పూర్తిగా తాన్యా గాయత్రి అని ఎవరు పిలవరు. రేపటి రోజున వీళ్ళు రాసేటప్పుడు కూడా ఆ తాన్యాని కాస్త ఆమె తాన్యాన్ని పిలిపించుకోవచ్చు, లేదా గాయత్రి అని పిలిపించుకోవచ్చు. కానీ పూర్తిగా పిలవనందువలన అలా చెప్తారు. పూర్తిగా పిలిస్తే మంచిదే, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పూర్తిగా పిలవాలి. అది తాన్యా గాయత్రి అని ఎవరు పిలవరు. దాన్ని మీరు గాయత్రి అని పిలవచ్చు, రేపు వాళ్ళ ఫ్రెండ్స్ తాన్యా అని పిలవచ్చు. దానివలన నష్టమేమి లేదు. కానీ ఫస్ట్ అక్షరం జన్మ నక్షత్రానికి సంబంధించి తాన్యానే కాబట్టి అది పిలిస్తే మంచిదే. అమ్మవారి పేరు కాబట్టి అమ్మవారి పేరు పెట్టినా కూడా మంచిదే. మంచి చెడులు అనేటువంటి జన్మజాతకంలో ఈ పాప జన్మ నక్షత్రం ఏముంది, ఆ జాతకంలో జాతకం ఎలా ఉంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ దాని ప్రకారమే నక్షత్రాన్ని బట్టి పేరు పెడతారు. ఆ నక్షత్రాన్ని బట్టి పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని పిలవటమే ఉత్తమోత్తమైనటువంటిది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మంచి పేరు అది. మరో కాలర్ అండి, సాయిలక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి? మా తమ్ముడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు 7వ నెల ఓకే 1970వ సంవత్సరం అండి. 70. టైం అండి? మార్నింగ్ 7 to 8 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? విజయవాడలోనండి. విజయవాడలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా తమ్ముడు మ్యారేజ్ అండి. మాట్లాడండి గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా తమ్ముడిదండి ఒకసారి మ్యారేజ్ అయ్యి వెంటనే అయిన 1 వీకే డైవోర్స్ అయిపోయిందండి. ఇప్పుడు అసలు తనకి మ్యారేజ్ ఉందా, అసలు ఎట్లా ఉంటది లైఫ్? ఇప్పుడు ఇన్ని రోజులు మ్యారేజ్ ఎన్నేళ్ళకి అయిందమ్మా? 10 సంవత్సరాల క్రితం అయ్యిందండి. మరి 10 సంవత్సరాల క్రితం ఆలోచించాల్సింది నువ్వు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏముందమ్మా? ఎందుకంటే ఈ కుజ మహాదశ 2000 మొండికేసి వింటలేదు మాట. ఇప్పుడు కూడా ఏది వస్తుంది కదండి, ఇంక ఎవరైనా ఎన్నాళ్ళు చూస్తాం, మరి వాడికి ఏదోటి ఉండాలి కదా. కుజ మహాదశ జరుగుతుంది, కుజుడు దోషంలో ఉన్నాడు. ఇది 2021 వరకు ఉంది. ఆయనకి ఇష్టం ఉండదు. మీరు బలవంతంగా చేయాలన్నా కూడా ఇష్టం ఉండదు. ఆ వచ్చేవాళ్ళు కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. వివాహ స్థానాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో కూర్చొని ఉన్నాడు. దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే కుజదోషం ఉన్నటువంటి జాతకం కాబట్టి ఈ కుజ మహాదశ ఉన్నంతకాలం కూడా అది అంత ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు చూస్తారు అంటే భగవంతుడు. నేను అంతకుముందు కూడా చెప్పాను, దిక్కు లేనటువంటి వాడికి దేవుడి దిక్కు, ఒకరు చూడాల్సిన పని లేదు. నారు పోసినటువంటి దేవుడు అంటారు, మన వాళ్ళు ఊరికనే చెప్పలేదు, నీరు పోయారని చెప్పి. ప్రతి మనిషికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బ్రతికున్నంత వరకు అన్ని నూకలు ఉంటాయి ఖచ్చితంగా. ఇది 100% నిజం. కాబట్టి ఒకరు చూడాల్సిన అవసరం లేదు. అందులో ఉన్నటువంటి దాని ప్రకారం 2021 వరకు కుజ మహాదశ ఉన్నది. ఈ కుజ దశలో వివాహం చేసిన ఆయనకి మీరు ఇంకొక ఏమంటామంటే గుదిబండను మెడక కట్టినట్టే పరిస్థితి అయిపోతుంది. దానివల్ల ఆయనకు సుఖం లేక ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది మీరు ఆలోచించుకోండి. దోషం ఉన్నది. దానివల్ల 2021 వరకు కూడా అది అంత ప్రయోజనం లేదు. 2021 నాటికి ఆయన వయసు ఎంత వస్తుందో మీరు ఆలోచించుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం అయితే లేదు. ప్రయోజనం ఉంటే చేసేయండి అమ్మా అని చెప్పుండేవాడిని. మరో కాలర్ అండి, ఉమా గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఓకే, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/1999 మేడం. ఓకే, టైం అండి? టైము 5:45 మేడం, సాయంత్రం. ఓకే, 5:45 ఈవినింగ్. ఎక్కడ పుట్టారు? ప్లేస్? కడప డిస్ట్రిక్ట్ కోరమామిల్ల మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాప చదువు గురించి మేడం. తను మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అదే పాప చదువు గురించి సార్, అది ఆమె ఎంత కష్టపడినా కానీ తనకు మార్క్స్ కానీ ఒకసారి ఉన్న మెంటాలిటీ ఒకసారి ఉండకుండా ఉంది సార్. అందుకు అడుగుదామని. ఇప్పుడు దోషాలు ఉన్నాయి కానీ గురువు అష్టమ స్థితిలో ఉన్నాడమ్మా. విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థితిలో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఆయన భాగ్య దృష్టితో తన విద్యాస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ లగ్నంలో రవి బుధుల యొక్క యోగం ఉన్నది, అది మంచిదే. దాన్ని బుధాదిత్య యోగము, భద్ర మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. పరాక్రమ కుజుడు, పంచమ కేతు, అష్టమ గురుచంద్రులు, శని నీచ స్థితిలో, ఏకాదశ శుక్ర రాహువులు ఉన్నటువంటి జాతకం. కంగారు పడద్దు. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది. ధన భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. ఈ శుక్ర మహాదశ 2026 వరకు కూడా ఉంటుంది.
అద్భుతంగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ వరీ. ఆమె యొక్క నిర్ణయాన్ని మానసికమైనటువంటి స్థితి, అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు ఒక స్థితి ఉండదు ఎవరికి కూడా, ఎప్పుడు చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అందులో కూడా ఇప్పుడు అష్టమ శని జరుగుతుంది కాబట్టి వచ్చే అక్టోబర్ వరకు కూడా ఆయన మళ్ళీ ధనురాశి ప్రవేశం జరిగి మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా ముందుకు వెళ్ళేంత వరకు అది ఆ స్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే టీనేజర్ కాబట్టి వయసుతో పాటు జరిగే దశాంతర దశలు కూడా అలా ఉన్నందువలన ఆ పాపనాని ప్రయోజనం లేదమ్మా. ఇంకా మీరు దగ్గరగా క్లోజ్గా ఉండి ఒక స్నేహితురాల్లాగా అమ్మలా కాకుండా వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోగలిగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి అమ్మాయి, డోంట్ వరీ. మరో కాలర్ అండి, పద్మావతి గారు మచిలీపట్నం నుంచి. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి, వాగ్దేవి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/10/2004 అండి. ఓకే, ఎప్పుడండి టైం? ఆదివారం రాత్రి 9:04 ఓకే, ఎక్కడ పుట్టింది? తెనాలి. తెనాలిలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? చదువు, ఫ్యూచరు, మ్యారేజ్ వాటి గురించి అండి. మాట్లాడండి గురు. అబ్బో ఏంటి 12 ఏళ్ల పిల్లకి చదువు అంటే ఓకే, మ్యారేజ్ కూడానా ఏమ్మా? చెప్పండి. ఇక్కడ వృశ్చిక లగ్నం, వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, 2వ పాదం, సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం అమ్మాయి పాప జాతకం. దోషానికి తప్పక పరిహారం చేసుకోవటం మంచిది. కుజమహాదశ జరుగుతుంది. కుజుడు సప్తమ వ్యయాధిపతి అయి పంచమ స్థితిలో ఉన్నాడు. అది రేపు 2016కి అయిపోతుంది. 2016 నవంబర్ 22కి అయిపోతుంది. అయిపోయిన దగ్గర నుంచి రాహు దశ వస్తుంది. ఈ రాహు 12వ స్థానంలో ఉన్నందువలన తప్పకుండా ఈ రాహుకేతుల యొక్క పూజ, ఈ రాహు మహాదశ ఉన్నంతకాలం 18 సంవత్సరాల కాలం తప్పక పరిహారం చేస్తూనే ఉండాలి. కాబట్టి విద్యా సంబంధంగా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా గొప్ప స్థితిగా ఒక మంచి ఫ్యాషన్ టెక్నాలజీ లాగా ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సుని ఎంచుకుని ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో ఉండేదానికి ఈ జాతకం ఉపకరిస్తుంది. అయితే సర్పదోషం ఉంది, సర్పదోషానికి తప్పక పరిహారం చేయించుకోండి. గురుగారు, ఇక్కడ జన్మజాతకాల్లో ఇందాక చెప్పినట్టుగా కుజదోషం ఉంటే ఎవరు కూడా తప్పించుకోలేరు. నేను అంతకుముందు కూడా చెప్తున్నాను. వివాహానికి ఒక కుజదోషమే కారణం కాదు, చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ 10వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. కాబట్టి అది వృత్తిపరంగా దోషాన్ని ఇస్తుంది. ఇలాగా కుజుడు అనేక రకాలైనటువంటి దోషాలని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈరోజు. అలాగే కాలర్స్కి కూడా జాతక సంబంధ సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాల్టీ జన్మకుండలి కార్యక్రమం. నమస్తే.